హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి, అంటే వెడ్నెస్డే అనమాట. ఇక్కడైతే నేను మా హస్బెండ్కి అయితే లంచ్లోకి నేను రసం పెట్టేసి ఎగ్ కూర చేసేసాను. అక్కడ రైస్ అయిపోయింది. మా హర్షకి బ్రేక్కి ఎగ్ రైస్ చేయమని చెప్పి నన్ను రోజు విసిగిస్తున్నాడండి. సో అందుకని చెప్పి నేను ఈరోజు అయితే మా హర్షకి ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్ అంటే వీడు అదొక రకంగా చేయమంటాడండి, అన్నీ వేస్తే మాత్రం తినడు. ఎగ్ రైస్ అంటే ఓన్లీ ఎగ్, ఉప్పు, కారం, పసుపు వేసేసి ఎగ్ రైస్ చేసి ఇచ్చేస్తే అదే బంగారంలో తినేస్తాడండి మా హర్ష అయితే. వాడికి చాలా ఇష్టం అన్నమాట ఇలా అయితే. బట్ నేను ఎక్కువ చేయను, వీక్లీ వన్స్ మాత్రం ఏదో టైంలో చేసి ఇచ్చేస్తాను అనమాట. నన్ను ఇంకా అది చేయమని తినేస్తాడు. వాడికి నచ్చని కూర అనుకో, నాకు ఎగ్ చేసి ఇచ్చేసే అంటాడు అంతే. సో నేనైతే వాడికల్లా వాడి బ్రేక్ బాక్స్లో ఎగ్ రైస్ చేసేసి మా వారికి లంచ్ బాక్స్లోకి ఎగ్ కూర చేసేసి రసం పెట్టేసాను అనమాట. ఇక్కడైతే ఎగ్ రైస్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్, బ్రేక్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. నేను ఆఫ్టర్నూన్ మా కోసం అని చెప్పి నాకు మా హర్షకి ఫిష్ అయితే తీసుకున్నానండి. ఒకటి గులివిందలు అంటారు కదా అది, ఇంకోటేమో చెరువు చేప తీసుకున్నాను. నాకు గులివిందల చేపలు అంటే చాలా ఇష్టం అండి, కానీ మా హర్ష తినడు. అంటే నార్మల్గా మా హర్ష ఏది తినడు ఫిష్ అంటే. ఏంటంటే నేనే తినిపించాలన్నమాట బలవంతంగా, ఎందుకంటే తింటే మంచిది అంటున్నారని చెప్పి నేను మ్యాక్సిమం ఎక్కువ వండను ఫిష్ అదిని. ఎప్పుడో నాకు తినాలనిపించినప్పుడు అన్నమాట అంతే. ఇక్కడైతే నేను ఆ రెడ్ ఫిష్, అదే గులివిందల ఫిష్ అయితే తీసుకున్నాను. నాకు మా డాడీ ఎక్కువ అవే తెచ్చివ్వరండి. మేము పెళ్ళి కాకముందు అయితే నాకు తెలిసిన చేప అంటే గులివిందలు మాత్రమే. అది నేను ఈరోజు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చూసాను, నాకు నచ్చి తెచ్చుకున్నాను అనమాట. నాకు అది ఫ్రై చేసినా తింటాను, పులుసు చేసినా తింటాను. బట్ నాకు పులుసు అది పెద్ద రాదు, అందుకే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేనైతే శుభ్రంగా వాష్ చేసుకుని అలా జాలి దానిలో పెట్టుకున్నాను అనుకోండి, వాటర్ అంతా దిగిపోయి డ్రై అయిపోతుంది అన్నమాట. శుభ్రం కడుక్కున్న తర్వాత ఇక్కడైతే నేను మసాలా మిక్స్ చేసుకుంటున్నానండి ఫ్రైకి. నేను ఫ్రైయే చేస్తానండి మ్యాక్సిమం, పులుసు అది చాలా తక్కువ మాట. మా ఇంట్లో ఎవరు తినరు, మా హర్ష కూడా సరిగ్గా తిండు. ఈరోజు తిన్నాడు అనుకోండి ఇంక మళ్ళీ తినడమాట. అవి ఏం చేస్తానంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని సండే తింటాను. మళ్ళీ రేపు ఫ్రైడే, సాటర్డే కూడా తినను కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని సండే ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తింటాను అనమాట. ఇక్కడైతే స్పైసెస్ అన్నీ ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ నెక్స్ట్ ఉప్పు, పసుపు అండ్ మస్టర్డ్ ఆయిల్ వేస్తాను అనమాట అండి. నేను ఫిష్లోకి ఎప్పుడైనా సరే మస్టర్డ్ ఆయిల్ వాడితే చాలా మంచిదండి. నెక్స్ట్ స్మెల్ కూడా రాదు మనకి. ఇక్కడ ఆ మసాలాలన్నీ ఫిష్కి పట్టించి ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇది మ్యారినేట్ చేసిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. షవర్ అది చేసేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫిషెస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. 2 రకాల ఫిష్ని నేనేమో ప్యాన్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నేను మీషోలో స్టాండ్ బుక్ చేశానని చెప్పాను కదండి, అదైతే వచ్చింది ఆ స్టాండ్. సో అక్కడ కార్నర్లో ప్లేస్ చేసి ప్లాంట్ అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఫిషెస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ముందు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫిషెస్ ప్లేస్ చేసుకొని ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవడం ఫిషెస్ని. చాలా బాగుంటాయండి ఫ్రై చేస్తే. పులుసు పెట్టుకున్నా బాగుంటాయి, పులుసులు ఇగురు. నాకు పెద్ద అవి పులుసు ఇగురు అనేసరికి కొంచెం శ్రమ ఎక్కువ అని చెప్పి నేను పెద్ద ఎంకరేజ్ చేయను అనమాట. ఓన్లీ ఫ్రై అయ్యి అనుకోండి, హ్యాపీగా ఈ ప్యాన్లు తోమేసుకొని స్టవ్ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి అక్కడ రైస్ అయితే పెట్టేశాను నేను. ఈ ఫిష్ ఫ్రై అంతా అయిన తర్వాత రైస్ కూడా అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కొంచెం చల్లారిన తర్వాత నేనైతే మళ్ళీ స్టవ్ కూడా వెంటనే క్లీన్ చేసేసుకున్నానండి. నాకు అలా ఉంచబుద్ది అయ్యేది, నాకున్న ఓసిడి జబ్బుకి వెంటనే క్లీన్ చేసుకోకపోతే నాకు ఇంకా ఏ పని చేయలేను కూడా అన్నమాట. ఇంకా ఆ ప్లేస్లోకి నేను మళ్ళీ వెళ్ళలేను, ఎందుకంటే వాసన వస్తుంది కదండి. నేనైతే దాని ప్లేస్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను అనమాట వంట అయిన తర్వాత. అక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత నేను లంచ్ చేస్తాను. మా హర్ష కూడా వచ్చేసాడు. లంచ్ అది అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మా హర్షాన్ని అయితే గేమ్కి డ్రాప్ చేశాను. గేమ్కి డ్రాప్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఈరోజు అయితే పాస్తా పాయసం చేశానండి. పాస్తా పాయసం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ నా దగ్గర పాస్తా ఎప్పుడూ ఉంటుంది. సో ట్రై చేద్దామని చెప్పి, యాక్చువల్లీ ఎందుకు అంటే స్వీట్ తినాలనిపిస్తుందండి మా ఇంట్లో. నాకు మా హర్షకి స్వీట్ పిచ్చి మాట. స్వీట్స్ అయిపోయాయి, ఏం లేదు, మా హస్బెండ్ తెమ్మంటేనేమో మేమిద్దరం తినేస్తున్నామని చెప్పి తేవట్లేదు.
సో అందుకని చెప్పి నేనైతే ఈవినింగ్ పాస్తా పాయసం చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇక్కడైతే మా హర్షాన్ని తీసుకురావడానికి అని చెప్పి గ్రౌండ్కి వచ్చాను. అక్కడ గ్రీన్ డ్రెస్తో వాడుతున్నాడు కదండి, కార్నర్లో వాడేమాట మా హర్ష. రమ్మని అరుచుకోవాలండి, వెళ్ళిన తర్వాత వెంటనే రాడు. సో అక్కడైతే మా హర్షాన్ని ఇంటికి తీసుకొచ్చేసి మా హర్ష ట్యూషన్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడైతే నేను పాస్తా పాయసం అయితే చేయడానికి పాస్తా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. నట్స్ ఏమో నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. నెయ్యిలో పాలు అండ్ కొబ్బరి పొడి అన్నమాట. ఎండు కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. సింపుల్ అండి, మనం సేమియా ఎలా చేస్తామో అలానే చేసేసుకోవడం అంతే. ప్యాన్లో పాలు పెట్టి కాగిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్నవి కాబట్టి ఒక 5 minutes పాల్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అది కొంచెం ఉడికిన తర్వాత మనం షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి పొడి డ్రై నట్స్ వేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న నట్స్ అవి వేసేసుకొని కొంచెం యాలకుల పొడి వేసేసుకొని దింపేసుకుంటే యమ్మి పాస్తా రెడీ అన్నమాట. నైట్కి మా హర్షకి మా హస్బెండ్కి రైస్ ఉంది అండ్ నేనైతే ఈ పాస్తా తినేసి పడుకోపోతాను అనమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇలా అయిపోయింది అనమాట. రేపైతే మా హర్షకి విడిసిఏ మ్యాచ్ ఉందండి. అంటే మ్యాచ్ని ఈ మధ్యకాలంలో అయితే ఆడాడు, బట్ రేపటి మ్యాచ్ అయితే మాత్రం కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ తరఫున ఆడుతున్నాడు అనమాట. విడిసిఏలో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ మాట ఇది. రేపు కోరమండల్ అంటే గాజువాకలో. సో ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలన్నమాట. దానికోసం మా హర్షకి అయితే విష్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. పాయసం అయితే రెడీ అయిపోయింది, వేడివేడిగా తినేసి అయితే పడుకొని పోతాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ సో మచ్.